పరిచయం చేసేదేంట్రా? మరి చూస్తారేంట్రా? పరిగెత్తండి. హాయ్ ఫ్రెండ్స్, రాజా సాబ్ ట్రైలర్ ఎలా ఉంది? బాగుందా బాగలేదా? ఎందుకు నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి? అలాగే హేటర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారు ఈ వీడియోని అసలు వాచ్ చేయకండి. ఈ వీడియోలో చాలా హార్డ్గా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే హేటర్స్ యొక్క కుత్తనైతే చెక్కడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత ఒక కొత్త ఫీలు, అలాగే స్టార్టింగ్లోనే ఒక మంచి విజువల్స్, గ్రాఫిక్స్, బీజిఎంతో దుమ్ము దులిపేశారని చెప్పుకోవచ్చు. మారుతి గారు అసలు ఇది తెలుగు ట్రైలరేనా అనే లెవెల్లో తన యొక్క డైరెక్షన్ అయితే మనకు ట్రైలర్లో చూపెట్టడం జరిగింది. చాలామంది చెత్తనాయలు మేము జెన్యున్గా రివ్యూస్ ఇస్తామంటూ మూవీలో ఉన్నటువంటి మైనస్లనే మనకు అదే చెప్పడం జరుగుతుంది. ఎంత చెత్త సినిమాకైనా కూడా ఏదో ఒక పాయింట్ మనకు నచ్చుతుంది. అలా కాకుండా ఏదో మూవీ చూసినట్టు మనకు ట్రైలర్కే రివ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ జెన్యున్ రివ్యూ గాన్లు. మరొకటైతే ట్రైలర్ రిలీజ్ అయిన 15 గంటల తర్వాత ఈ మూవీ యొక్క ట్రైలర్ రివ్యూ అంటూ, అలాగే అసలు ట్రైలర్ నచ్చలేదంటూ అక్కడున్న ఇక్కడున్న క్లిప్స్ని ఎత్తుకొచ్చి దెంగి ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అసలు వర్కౌట్ అవ్వలేదంటూ బుజ్జిగాడు మూవీ యొక్క క్లిప్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజువల్స్, గ్రాఫిక్స్, మ్యూజిక్, అలాగే ఈ మూవీకి వేసినటువంటి సెట్లు కూడా అంత డొల్లనే అంటూ రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మరొకటైతే భయం ఎక్కడైంది, హర్రర్ ఎక్కడుంది అంటూ మేము జెన్యున్గా రివ్యూస్ ఇస్తామనుకుంటూ చెత్త రివ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ట్రైలర్కి ఎక్కడైనా భయం వేస్తుందా? పెద్ద పెద్ద హాలీవుడ్ మూవీస్ లాంటి కంజరింగ్ మూవీ యొక్క ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎవరికి భయం అయితే కలగదని చెప్పుకోవచ్చు. మూవీ చూసిన తర్వాత ఆ ముక్క భయమైందా లేదా అనే జెన్యున్ రివ్యూ అయితే ఇవ్వాలి. అలాగే ఎవడైనా జెన్యున్గా రివ్యూస్ ఇచ్చేతోడు దాంట్లో ఉన్నటువంటి మైనస్ని ప్లస్లని అయితే ఒక రివ్యూ ఇచ్చేతోడు చెప్తాడని చెప్పుకోవచ్చు. ఇలాంటి చెత్త నాయలు చెత్త రివ్యూస్ ఓన్లీ మైనస్ని ప్లస్గా చేసి చూపించనాలని అసలు నమ్మకండి అని చెప్పుకోవచ్చు. మన తెలుగులో ఒకడు ఉంటాడు రివ్యూలు ఇచ్చేతోడు, వాడు ఏదో కేజీఎఫ్కి, సలార్కి అందరికీ లింక్ చేస్తూ కొద్దిగా ఎంటర్టైనింగ్గానే ఉంటాడు. కానీ ఇలాంటి జెన్యున్గా రివ్యూస్ ఇస్తామంటూ చెత్త రివ్యూస్ ఇచ్చుకుంటూ, అలాగే సాహో మూవీకి కూడా ఇలాంటి రివ్యూస్ అయితే మన తెలుగులో అయితే రావడం జరిగింది. ఈ మూవీ బాలీవుడ్లో రికార్డుల మొత్తం మోగించింది. కానీ మన తెలుగులో ఇలాంటి జెన్యూస్ రివ్యూస్ ఇస్తామంటూ చెత్త రివ్యూస్ వల్ల మనకు నెగిటివ్ వచ్చి యావరేజ్ టాక్తో మూవీ అయితే డీలా పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా సాహో మూవీని మనకు నార్త్లో స్ట్రీమింగ్ చేసే లైవ్ వాచింగ్ 15,000 నుంచి 20,000 వరకు వాచింగ్ అయితే రావడం జరుగుతుంది. మన తెలుగు మూవీకి ఏ మూవీకైనా వస్తుందా అనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి జెన్యూస్ రివ్యూస్ ఇస్తామంటూ చెత్త రివ్యూస్ ఇచ్చినాయని అసలు నమ్మకండి. అలాగే ఇక్కడ జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళని అనడం లేదా, కానీ ఇక్కడ జెన్యూన్గా రివ్యూస్ ఇస్తామంటూ చెత్త రివ్యూస్ ఓన్లీ మూవీకి సంబంధించినటువంటి నెగిటివ్నే మనకు ప్లస్గా చూపించే వాళ్ళనైతే అనడం జరుగుతుంది. జెన్యున్గా ఎవరైతే రివ్యూస్ ఇస్తున్నారో వాళ్ళనైతే అసలు అనడం లేదు. మనకి హేటర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి చెత్త నా కొడుకుల యొక్క రివ్యూస్ని అసలు నమ్మకండి. మీరే డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి మూవీ చూసి వచ్చిన తర్వాత ఎవరైతే ఇలాంటి జెన్యున్స్ రివ్యూస్ ఇస్తామంటూ చెత్త రివ్యూస్ ఇస్తారో అలాంటి వారి యొక్క కుత్తనైతే కింద కామెంట్లో చెక్ చేయండి. నా యొక్క సలహా అని చెప్పుకోవచ్చు. ఎందుకు సాహో మూవీ వచ్చిందంటే ఇప్పుడు కూడా మనకు ఓజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ట్రెండింగ్ లేకైతే మనకు సాహో మూవీ అయితే రావడం జరిగింది. అందుకని ఇక్కడ తీసుకొచ్చి అలాగే ఇలాంటి మన తెలుగులో ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు హేటర్స్ అని మనమైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అంతేకాని ఎవరిని ఉద్దేశించి అయితే చేయడం లేదు. అలాగే మన తెలుగులో వరల్డ్ వైడ్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు ముగ్గురే అని చెప్పుకోవచ్చు. ఆ ముగ్గురు ఎవరో కింద కామెంట్ అయితే చేసుకోండి. నాకు తెలిసినంత వరకు రెబల్ స్టార్ ప్రభాస్ అన్న మొదటి స్థానంలో ఉంటే, రెండో స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు, మూడో స్థానంలో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురు యొక్క సినిమాలు వచ్చినప్పుడు, అలాగే వారి యొక్క ట్రైలర్లు వచ్చినప్పుడు చాలా నెగిటివిటీ అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే హేటర్స్ ఉంటారో అలాంటి హేటర్స్ నా కొడుకులకైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఇక్కడ ఎవరిమైనా మనోభావాలు దెబ్బతింటే మడిచి పెట్టుకొని జెన్యున్గా రివ్యూ ఇవ్వాలంటూ నా యొక్క సలహా. ఇక ఫైనల్గా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని 10 మందికి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే జెన్యున్గా రివ్యూస్ ఇచ్చే వాళ్ళని ఎవరినైతే ఉద్దేశించి అనలేదని చెప్పుకోవచ్చు.